నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సురక్షితవంతమైన త్రాగునీరు అందించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడి. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరులో మార్పు రాలేదు. మాజీ సీఎం జగన్పై విమర్శలు గుప్పించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. పల్నాడు జిల్లా వెనుకొండలో 10.15 కోట్లతో అభివృద్ధి చేసిన రోడ్లను ప్రారంభించిన మంత్రి సవిత. కూటమి ప్రభుత్వం వచ్చాకే కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతోందని స్పష్టం. భీమవరం పట్టణంలో పలు వార్డులలో ఘనంగా మావుళ్లమ్మ అమ్మవారి జాతర. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సురక్షితవంతమైన మంచినీరు అందించే ప్రక్రియ వేగంగా జరుగుతుందని ఉండి ఎమ్మెల్యే శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పొందువ కలిగొట్ల సర్పంచులు సాగిరాజు యామిని ప్రియాంక, మాదిరెడ్డి సూర్య సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు సాగిరాజు సుజాత, రుద్రరాజు యువరాజుల ఆధ్వర్యంలో 2.10 కోట్లతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలు, మైక్రో ఫిల్టర్ బెడ్లు, సీసీ రహదారులను శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు. ఓం ద్రవంతే రాజా మీరు చేతి మంత్రంతగడ్డం పరశుభజనం అక్షరాగే వహంతం ఆగం బాధంతగంటాం ప్రళయహరం సాంగసంవ సంవత్సరకాలంలో తిరుగుతూ ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నలో టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు నేతృత్వంలో స్థానిక నాయకులు కార్యక్రమం నిర్వహించగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ప్రజలు తరలివచ్చారు. వేలాది ప్రజల మధ్య ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మంత్రులు డిబివి స్వామి, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెలిగొండ, మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ప్రజలకు భరోసా ఇచ్చేలా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించడంతో పాటు వైసీపీ అధినేత జగన్ తీరుపై విమర్శలు గుప్పిస్తూ సభకు హాజరై ప్రజల్లో ఉత్సాహం నింపారు. మన పాలన మనమే చేసుకోవాలి అని 1982 మార్చి 29వ తారీఖున పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి మరి పేద ప్రజలు అందరూ కూడా సగౌరవంగా తలెత్తుకుని, అలాగే తెలుగు జాతి వారందరూ కూడా ప్రపంచ నలుమూలల్లో కూడా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. గత 5 సంవత్సరాల్లో ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, నేనేంటో నిరూపించుకుంటాను, ఒకే ఒక్క ఛాన్స్ అని
ఒక్క ఛాన్స్ ఇస్తే మరి ఆయన ఓ డార్క్ రూమ్ లో ఉండి ఓ నలుగురు చేత అవినీతి చేయించడం, ఓ డార్క్ రూమ్ లో ఉండి బటన్ నొక్కడం చేసేవారు. ఈ తల్లికి వందనం ఈ రోజున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వటమే కాకుండా ఎవరికైనా అర్హులకి ఇంప్లిమెంట్ కాకపోతే మరి గ్రివెన్స్ అనేది రేజ్ చేయడం జరిగింది. మరి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏ రోజైనా ఓ మీట్ నొక్కిన తర్వాత అర్హులు ఎవరికైనా సరే ఈ యొక్క అప్పుడు అమ్మఒడి ఎవరికైనా పడకపోతే ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే ప్రజలకు ఎవరికి కూడా మళ్ళీ తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. దాదాపు 42,000 కోట్ల రూపాయలు తీసుకురావటం, పోలవరం నిర్మాణానికి 13,000 కోట్ల రూపాయలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అయితే 12,000 కోట్ల రూపాయలు అనేది. ఇక రోడ్ల నిర్మాణానికి అన్ని రకాలుగా కూడా అధిక నిధులు కూడా తీసుకురావటం కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎర్రగొండపాలెంలో ఇక్కడంటే వెనుకబడిన ప్రాంతం. ఈ వెనుకబడిన ప్రాంతంలో ఇప్పుడే మన ఎలక్షన్ బాబు గారు చెప్పినట్టుగా మంచినీటి అనేది చాలా అవసరం ఉన్నది. ఈ మంచినీటి ఎద్దటి అనేది ట్రాన్స్పోర్టేషన్ వల్ల జరుగుతున్నప్పుడు ఉండేటప్పుడు మమ్మల్ని కోరిన మీదట RO ప్లాంట్లు అనేది కూడా కొన్ని నిర్మాణం చేయడం కూడా జరిగింది. ఇక్కడికి మనకు అవసరం అనేది ఇప్పుడే నారాయణ రెడ్డి గారు సోదరులు చెప్పారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటే ఈ ప్రాంతాలకి వరప్రదాయని అని చెప్పండి. ఇది లైఫ్ లైన్. ఇది ఇక్కడంతా కూడా ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తుంటారు. పల్నాడు జిల్లా వినుకొండలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పర్యటించారు. 10.15 కోట్లతో అభివృద్ధి చేసిన నరగాయపాలెం, వెంకుపాలెం, తిమాయపాలెం, దొండపాడు రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ వైసీపీ హయాంలో రోడ్లు వేసింది శూన్యమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు. కూటమి ఏడాది పాలనలో బాగుపడ్డ రోడ్ల పరిస్థితే ఇందుకు నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే 841 కోట్లతో 20,000 కిలోమీటర్లకు పైగా రోడ్లకు మరమ్మతులు చేశామని పేర్కొన్నారు. వినుకొండ నియోజకవర్గంలో మరి స్థానిక శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు మల్లికార్జున గారు, మరి అదే విధంగా పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయ గారు అందరి సమక్షంలో ఈ రోజు సుపరిపాలన తొలడుగు కార్యక్రమం చేశాం. అదే విధంగా అనేక రోడ్లు ఓపెనింగ్ కూడా చేశాం. అదే విధంగా సహకార సంఘాల అధ్యక్షులు ప్రమాణ స్వీకారం కూడా చేశాం. రంగరంగ వైభవంగా జరిగిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పాటు పూర్తి అయింది. సంవత్సరంలో ఈ రోజు మేము ధైర్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు వెళ్ళి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు మీకు అందాయా, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా, మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నవి చెప్పనివి కూడా అనేక కార్యక్రమాలు మనం చేశాం. ఆ విషయాలు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాం. ప్రజలు నిజంగా చాలా ఆనందంగా మాకు పూల వర్షం కురిపించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏ కార్యక్రమం పోయినా రోడ్లు ఓపెనింగ్ ఆ మండలం పోతే ఆ మండలంలో కూడా ప్రజలు అదే విధంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా దాచుకోవడమే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదన్న విషయం ప్రజలందరికీ తెలిసే మాకు సంపూర్ణమైన ఓట్లేసి సంపూర్ణమైన మెజార్టీ కూడా అందజేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరి హారంబి రోడ్ల ద్వారా పాట్ హోల్స్ సుమారుగా 20,000 కిలోమీటర్లు 860 కోట్లతో మేము పూర్తి చేశాం. ఏది దీపం 2 కింద దీపం 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం 2 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అనేక సంక్షేమ పథకాలు మేము అందజేస్తున్నాం. సూపర్ 6 లో పథకాలు అమలు పరుస్తూ చెప్పని కూడా అనేక కార్యక్రమాలు మేము చేశాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు మొదలైనాయి. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, పల్లె పండుగ, పొలం పిలిచింది, రైతన్నలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల, ఇంకా అబద్ధాలు చెప్పడం అభివృద్ధి చేసింది ఏమీ లేదు. బటన్ పైన 10 రూపాయలు నొక్కితే బటన్ నొక్కాడు, కింద 90 రూపాయలు పోయింది. ఒక్కొక్క స్కామ్ చూస్తూనే ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా బటన్ రెడ్డి ఏ విధంగా దోచుకున్నాడో తెలుసు. మరి ఒక్కొక్క దొంగలు చట్టం తన పని చేస్తూనే పోతుంది. పోలీసులన్నా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం లేదు, తన కార్యకర్తలన్నా గౌరవం లేదు, తొక్కుంటా పోతారు. మరి రైతులన్నా లెక్కలేదు. ఆయనే మామిడి పండ్లు పోస్తాడు, తొక్కిస్తాడు. మిర్చి రైతుల దగ్గర పోతాడు, మిర్చి పంట నష్టం చేస్తాడు. పొగాకు రైతుల దగ్గరకు పోతాడు, పొగాకు రైతులు పంట చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మనం రేపోమన్నాడు, మనం ఆ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ప్రతి ఊర్లోనూ మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. మరి ప్రతి ఊర్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి అధికారం, తన సొంత పత్రిక ఉంది. పిల్లలకు ప్రత్యక్ష నరకం. జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లు కనిపించలేదా? బడుగు బడిహీన వర్గాల పిల్లలు హాస్టల్లో ఉన్నారు. ఈ హాస్టల్లో పిల్లలు పడుతున్న బాధలేంటో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు కనిపించలా.
ఇప్పుడు మేము అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలుసులో లేదో, మీరు 5 ఏళ్ళు లైట్ పోతే లైట్ వేయలే, స్విచ్లు పోతే స్విచ్లు వేయలే, కనీసం పిల్లలకు కావలసిన సౌకర్యాలు మీరు అందజేయలే. మీరు పెండింగ్ పెట్టిపోయిన డైట్ బిల్లులు మేము కట్టాం, వాళ్ళకి ఇచ్చిన కాస్మెటిక్ ఛార్జీలు మేము ఇస్తున్నాం. ఈ రోజు ప్రతి వెల్ఫేర్ హాస్టల్స్ ఈ రోజు రెనోవేషన్స్ అవుతున్నాయి. మేము CSR ఫండ్స్ తీసుకొచ్చాం, ముఖ్యమంత్రి గారు నిధులతో మరమ్మతులు చేస్తున్నాం. ప్రతి చోట ప్రతి హాస్టల్ ను ఈ రోజు మేము రెనోవేషన్ చేసుకుంటూ పోతున్నాం. మరి మీకు అది కనిపించలేదా? 5 సంవత్సరాలుగా బడుగు బడిగిన వర్గాలని చెప్పి ఓట్లేయించుకొని బీసీల ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 ఏళ్ళు ఏం చేశారు? ఈ పేపర్ ఏం చేసింది? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే 11 సీట్లు వచ్చినాయి. ఆ 11 సీట్లు కూడా రావనే విషయం అర్థమైపోయి ఈ చిల్లర రాజకీయాలు, ఈ శవ రాజకీయాలు చేస్తే ప్రజలు ఏదో మీ వైపు చూస్తారనుకుంటున్నారేమో. ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి దశలో పోతుంది. ఎందుకంటే వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు ఆక్సిజన్ వరకు మనం తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అన్ని సెక్టార్స్ లోనూ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఈ చిల్లర రాజకీయాలు మానే ఏమేం చేశారో, ఏమేం స్కాములు చేశారో. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని పలు వార్డుల్లో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహించడం ఎంతో శుభ పరిణామమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరంలోని 10, 23, 24, 27, 37, 38 వార్డులలో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఆదివారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. అమ్మవారికి హారతులిచ్చి జాతరను ప్రారంభించి మాట్లాడారు. సంప్రదాయంగా అమ్మవారి జాతర వేడుకలు నిర్వహించడం అభినందనీయమని, ప్రతి ఒక్కరిలో దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నారు. అనంతరం శక్తి వేషాలు, డప్పుల వాయిద్యాలు, గరగ నృత్యాలతో ప్రత్యేకంగా అలంకరణ చేసిన వాహనంపై అమ్మవారిని ఊరేగించారు. వివిధ వార్డుల్లో మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు.
సుమారుగా 7 వార్డులకు వెళ్ళాము. 7 వార్డులో కూడా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. మన గ్రామం మీద, మన పట్టణం మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ కూడా వారు అనుకున్న కోరికలు నెరవేర్చుకొని మంచిగా జీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు భీమవరం పట్టణంలో 39 వార్డులో కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆ తల్లి ఆశీస్సులు కోరుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తుంది. అమ్మవారి ఆశీస్సులు ఆ ప్రభుత్వానికి, భీమవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కలగాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పాడి పంటలు అన్నీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు నేలపోగుల్లో ఆంజనేయ స్వామి గుడి ఓపెనింగ్ కానీ భీమవరం పట్టణంలో ప్రతి వార్డులో జరిగే మావుళ్ళమ్మ ఉత్సవాల్లో మేమందరం పాల్గొనడం జరిగింది. కూటమి నాయకులందరం కూడా రాబోయే రోజుల్లో కూడా భీమవరం పట్టణంలో కానీ భీమవరం నియోజకవర్గంలో అందరికీ అన్ని రకాల ఫలాలు ప్రభుత్వం చెందే విధంగా మేమందరం కృషి చేస్తాం. ప్రజల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతోటి, పాడి పంటలతోటి అన్ని సుఖశాంతులతో ఉండే విధంగా మేము కృషి చేస్తామని సందర్భం తెలుస్తుంది. ఆ దేవదేవతల్ని వాళ్ళందరూ సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. భీమవరం పట్టణం 10, 24, 37, 38 వార్డుల్లో నిర్వహించిన మావుళ్ళమ్మ జాతర మహోత్సవ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ భీమవరం గ్రామ దేవతలు మావుళ్ళమ్మ, ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, పోలేరమ్మ, పొంతలో ముసలమ్మ అమ్మవార్ల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న స్థానిక కమిటీ సభ్యులను అభినందించారు. ఆషాఢ మాస చివరి ఆదివారం రోజున అత్యంత వైభవంగా గ్రామ దేవతలకు పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులను పొందాలని కోరారు. ఆషాఢం మొదలయ్యి ఆఖరి వారం ఆదివారం ఈరోజు దాదాపుగా మన భీమవరం పట్టణంలో 24వ వార్డు, అలాగే 38వ వార్డు, అలాగే దుర్గాపురం 10వ వార్డు, 35వ వార్డులోనూ అమ్మవారి ఉత్సవాలు అంటే ఆదిలక్ష్మి అమ్మవారు కావచ్చు, ఆ మావుళ్ళమ్మవారు కావచ్చు, అలాగే ముసలమ్మ అవ్వచ్చు, వాళ్ళ వార్డుల్లో వాళ్ళ భక్తి కొలిదే కూడా అమ్మవారిని మరి వాళ్ళు చాలా చక్కగా అలంకరించి దాదాపు 3 రోజుల నుంచి మరి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ భక్తి పారవశ్యంతో ఈ రోజున మరి ఆఖరి రోజున ఆషాఢం రోజున అమ్మవారిని ఊరేగించి వాళ్ళ మొక్కులు తీర్చుకుని అలాగే మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మన ప్రజలు బాగుండాలి, అలాగే మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి అభ్యర్థి, కూటమి కూడా ఈవేళ రాష్ట్రంలో మంచి పరిపాలన సాగించాలని అమ్మవారిని కోరుకున్న అందరూ భక్తులందరూ ఇక్కడ ఆయన భక్తి పారవశ్యంతో వేళ రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి చోట కూడా నిజంగా చాలా భక్తితో ఈ అమ్మవారిని కొలవడం చూసాం. మన భీమవరం పట్టణంలో కూడా మన సాంప్రదాయాలను పాటించి అందరూ కూడా ఒక మంచి ఆలోచన చేసి మనం కాదు మన పక్కవాడు కూడా బాగుండాలని
ప్రతి ఒక్కరు ఆలోచన చేసినట్టయితే మనం దేశం కానీ మన రాష్ట్రం కానీ మన పక్క పరిసరాలు కానీ చాలా సంతోషంగా ఉంటారని మనం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన భీమవరంలో కూడా గణేష్ ఉత్సవాలు కావచ్చు, అమ్మవారి ఉత్సవాలు కావచ్చు, దసరా ఉత్సవాలు కావచ్చు, ఈ రోజున ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి జాతరలు కావచ్చు చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో భక్తులు అందరూ చేయడం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. శ్రీ శ్రీ మావుళ్ళమ్మ వారి మన భీమవరం గ్రామదేవత మావుళ్ళమ్మ తల్లి వారి జాతర మహోత్సవాలు ఆషాఢాన్ని పురస్కరించుకుని, అలాగే ఆషాఢంలో అమ్మవారిని తీసుకొచ్చి నిలబెట్టి, అలాగే మన శ్రావణ మాసంలో కూడా జాతర మహోత్సవ వేడుకలు అనేది చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసం నెల అలాగే శ్రావణ మాసం అంతా కూడా ఈ జాతర మహోత్సవాలు భీమవరం పట్టణంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున మరి 23వ వార్డు జనపాలవరం వీధి, అలాగే 24వ వార్డు చిన్నప్పర గారి తోట, అలాగే 10వ వార్డు వివేకానంద స్ట్రీటు, అలాగే 37వ వార్డు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద, అలాగే 38వ వార్డు విజయలక్ష్మి థియేటర్ ఆపోజిట్ లంకపేట, ఇవన్నీ కూడా మావుళ్ళమ్మ తల్లి జాతర మహోత్సవ వేడుకలు మరి మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అలాగే పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఇచ్చేసి అక్కడ కమిటీ సభ్యులందరినీ అభినందించి అమ్మవారి జాతర కార్యక్రమం పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఈ జాతర మహోత్సవం అంతా కూడా చాలా ఘనంగా చేస్తున్నందుకు అందరికీ కూడా మరి అభినందనలు తెలియపరచడం జరిగింది. మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు అనేది చాలా ఘనంగా చేయాలి. సల్లన తల్లి దైగల తల్లి మరి ఈ రోజు మన భీమవరం పట్టణమే కాకుండా యావొక్క నియోజకవర్గం యావొక్క ప్రపంచం అంతా కూడా నలుమూలలా కూడా మన మావుళ్ళమ్మ తల్లి ఒక విశిష్యం అందరికీ కూడా ఆవిడ ఒక సల్లని చూపు, చల్లని దయ, కరుణ అంతా కూడా అందరికీ ఎంతో చల్లని అనుగ్రహాన్ని కటాక్షాన్ని ఇస్తుంది మన మావుళ్ళమ్మ తల్లి. అలాంటి తల్లి జాతర మహోత్సవ వేడుకలు అనేది మరి రాబోయే తరాల యూత్ అందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యండి పెద్ద ఎత్తున చేయాలని చెప్పి చల్లని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, వసతుల కల్పన, ఆరోగ్యం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మంత్రి డిబివి స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ బాలుర వసతి గృహంలో ప్రమాదవశాత్తు గాయపడి ఒంగోలులోని ప్రభుత్వ సరోజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 8వ తరగతి విద్యార్థి ఆంజనేయులు ఈ నెల 21న గిద్దలూరు కళాశాల బాలుర వసతి గృహంలో పాముకాటు గురై చికిత్స పొందుతున్న మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థి శివకుమార్ను ఆయన పరామర్శించారు. ప్రమాదవశాత్తు బర్న్స్ అయినందున హాస్పిటల్లో రాత్రి మా స్టాఫ్ అడ్మిట్ చేశారు. 10% బర్ను, ప్రమాదం లేదు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వేస్ట్తో చలిమంట వేసుకున్నారు, తట్టుకొని మంటలో పడారని చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకొని హాస్పిటల్ సిబ్బంది మీద కూడా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ వెంటనే స్పందించి వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక అబ్బాయి గిద్దలూరు నుంచి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. వారిద్దరిని కూడా పరామర్శించడం జరిగింది. ఇద్దరు కూడా బాగున్నారు. సిబ్బంది స్పందించిన తీరు, వైద్య శాఖ అధికారులు, డాక్టర్ల యొక్క చికిత్స చేసే విధానం కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. ఏదేమైనప్పటికీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమం, వసతులు మెరుగుపరచడం, ఆరోగ్యం వీటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి సాధించాం. మంచి రిజల్ట్ కూడా ఇచ్చారు. అప్పుడు ఎన్నడూ లేని విధంగా 10th ఇంటర్లో హాస్టల్ పిల్లలు కూడా మంచి ర్యాంక్ వచ్చిన కూడా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వాళ్ళకి సన్మానించి ఒక క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎప్పటి నుంచే ట్యూటర్స్ని పెట్టి 100% రిజల్ట్ బాగా చదివే పిల్లలు కార్పొరేట్ దీటికి వచ్చేదాకా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా నిత్యం పర్యవేక్షణ జరుగుతున్నాం. ఎక్కడ కూడా మా అధికారుల దృష్టి మరల్చకుండా ఇలాంటి జరుగుతున్నాయి. వీలంత ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో పాటు అనేక అభివృద్ధి పనులను చేపట్టిందని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య సమగ్ర శిక్షా నిధులు, మనబడి మన భవిష్యత్ పథకం ఫేజ్ 2లో 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన
4 అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగకరమైన, అవసరమైన అదనపు తరగతి గదులను త్వరితగతిన నిర్మించి వారికి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సురక్షితవంతమైన త్రాగునీరు అందించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడి. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరులో మార్పు రాలేదు. మాజీ సీఎం జగన్పై విమర్శలు గుప్పించిన మంత్రి వాకంశెట్టి సుభాష్. పల్నాడు జిల్లా వెనుకొండలో 10.15 కోట్లతో అభివృద్ధి చేసిన రోడ్లను ప్రారంభించిన మంత్రి సవిత. కూటమి ప్రభుత్వం వచ్చాకే కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతోందని స్పష్టం. భీమవరం పట్టణంలో పలు వార్డులలో ఘనంగా మావుళ్లమ్మ అమ్మవారి జాతర. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజుబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.